హాయ్ ఫ్రెండ్స్, ధైర్యం ఉంటేనే నేను చెప్పబోయే ఈ మూవీని అయితే చూడండి. ప్రతి సీన్కి కూడా సుసిపోయాల్సిందే, అంత భయంకరంగా ఉంటుంది ఈ మూవీ. అయితే ఇంతగా మూవీ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక వీడియోలోనికి వెళ్తే ఓటీటీలో వణికించే సినిమాలు చాలానే ఉన్నాయి. హర్రర్ సినిమాలు చూడడానికి నెటిజన్స్ ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారు. ఇప్పటికే వందల సంఖ్యలో హర్రర్ మూవీస్ వివిధ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ఇక హర్రర్ నేపథ్యంలో తెరకెక్కించిన సినిమాల్లో చాలా బెస్ట్ మూవీస్ ఉన్నాయి. ఇతర భాషల్లో రిలీజ్ అయ్యి హర్రర్ సినిమాలు కూడా తెలుగులో 70 ప్రేక్షకులు మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ హర్రర్ మూవీ ఓటీటీలో కొడుతుంది. ఈ సినిమా చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే. ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తే వెన్నెల్లో వణుకు పుట్టాల్సిందే. ఇప్పటికీ సినిమా ట్రెండింగ్లో ఉంది. ఇంతకీ సినిమా కథ ఏంటి, ఇంతగా సినిమాలో భయపడడానికి ఏముంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ సినిమా యొక్క కథ విషయానికి వస్తే, ఈ సినిమాలో ఆశ ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటుంది. భర్త చనిపోవడంతో కొడుకు వినును పెంచుతుంటుంది. వీరితో పాటు ఆశ అమ్మ కూడా ఉంటుంది. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. అయితే విను ఎంబీబీఎస్ చదవాలి అని ఆశపడుతుంటాడు. కానీ తల్లి ఆశ బలవంతంగా అతన్ని బీ ఫార్మసీలో చేర్పిస్తుంది. చదువు పూర్తి చేసిన విను 2 ఏళ్ళుగా ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు. కానీ ఒక్క జాబ్ కూడా అతనికి రాదు. దాంతో అతను సొంత ఊరు వదిలి మరో ప్లేస్కి వెళ్ళి జాబ్ చేయాలి అనుకుంటాడు. కానీ అతని తల్లి ఆశ అందుకు ఒప్పుకోదు. ఆ తర్వాత ఒకరోజు అతని అమ్మమ్మ చనిపోతుంది. ఆమె చనిపోయిన దగ్గర నుంచి అసలు కథ మొదలవుతుంది. విను అమ్మమ్మ చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఇంట్లో వింత శబ్దాలు, కొన్ని ఆకారాలు విను చూస్తాడు. అదే విషయం చెప్తే ఎవ్వరూ అతను నమ్మరు. అయితే విను ఫ్యామిలీలో చాలామంది మానసిక సమస్యతో బాధపడుతుంటారు. దాంతో విను కూడా అదే సమస్యతో బాధపడుతున్నారని డాక్టర్ చెప్తాడు. ఆ తర్వాత కొన్ని సంఘటనలతో వినుతో పాటు ఆశ కూడా ఇంట్లో ఏదో ఉందని నిజం తెలుసుకుంటుంది. అయితే ఇంట్లో ఏం జరిగింది, అక్కడ ఉన్నది ఏంటి, వీరికంటే ముందు ఆ ఇంట్లో ఉన్నవారికి ఏమైంది, విను ఆశ ప్రాణాలతో బయటపడ్డారా లేదనేది సినిమాలో చూడాలి. ఈ సినిమా పేరు భూతకాలం. మలయాళంలో తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి సోనీ లైవ్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. సో ఫ్రెండ్స్, ఇదేంటి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఎప్పటికీ ఈ మూవీ మీరు చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.